హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించిన అనాటమీ టెస్ట్ 5 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, మానవ శరీరంలోని రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆప్షన్ ఏ హెమటాలజీ, ఆప్షన్ బి యాంజియాలజీ, ఆప్షన్ సి కార్డియాలజీ, ఆప్షన్ డి న్యూరాలజీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. అంటే రక్తం ఏ రకంగా పనిచేస్తుంది, దాని ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ అంటే విధులు, ఆ విధులు ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా అనే అధ్యయనం చేసే శాస్త్రం ఈ హెమటాలజీ. ఆంజియాలజీ అంటే రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంటే రక్తనాళాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఏ రక్తనాళాలలో ఏ రక్తం ప్రవహిస్తుంది అని చెప్పే శాస్త్రమే ఆంజియాలజీ. కార్డియాలజీ అంటే కార్డియో అంటే ఇక్కడ గుండె గురించి అధ్యయనం చేయు శాస్త్రం. గుండెలో ఎన్ని పొరలు ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. న్యూరాలజీ అంటే నాడీ కణాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఓకేనా ఫ్రెండ్స్. రెండవ ప్రశ్న, మానవ శరీరంలోని రక్తానికి సంబంధించని అంశాన్ని ఎన్నుకొనము. ఇక్కడ రక్తానికి సంబంధించని అంశం ఎన్నుకోమని చెప్పాడు ఫ్రెండ్స్. ఓకేనా. ఆప్షన్ ఏ, రక్తం ఒక నది లాంటిది. రక్తం ఒక జీవనది లాంటిది. ఆప్షన్ బి, రక్తం ఒక సంక్లిష్ట కణజాలం. ఆప్షన్ సి, రక్తం ఒక ద్రవరూప కణజాలం. ఆప్షన్ డి, రక్తం విలియం హర్వే. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే రక్తం ఒక జీవనది లాంటిది. ఎందుకంటే రక్తనాళాలలో రక్తం ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే దీనిని జీవనదితో పోల్చడం జరిగింది. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే రక్తం ఒక ద్రవరూప కణజాలం. ఎస్, రక్తం అనేది ఒక ద్రవరూప కణజాలం, మనకి ఆల్రెడీ తెలుసు. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే రక్తాన్ని కనుక్కునింది విలియం హర్వే. ఓకేనా ఫ్రెండ్స్. ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు రక్త వ్యవస్థ గురించి అధ్యయనం చేసింది విలియం హర్వే. మూడవ ప్రశ్న, మానవ శరీరంలోని అవయవాలలో రక్తం యొక్క శాతం. ఇక్కడ రక్తం ఎంత శాతం ఉంటుంది శరీరంలో అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 8%, ఆప్షన్ బి 14%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ సి 2%. దీనికి ఆన్సర్ వచ్చేసి 8%. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే 14%. మన శరీరంలో 14% ఉండే అవయవాలు వచ్చేసి ఎముకలు. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 40% ఉన్న అవయవాలు కండరాలు. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే 2% ఉన్న అవయవం వచ్చేసి మెదడు. ఓకేనా ఫ్రెండ్స్. నాలుగవ ప్రశ్న, మానవ శరీరంలో రక్తం పుట్టిన అవయవం ఏది? పుట్టని, ఇక్కడ మానవ శరీరంలో రక్తం పుట్టని అవయవం అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి పొడవైన ఎముకల మధ్య, ఆప్షన్ సి ప్లేహం, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రక్తం పుట్టని అవయవం అని అడుగుతున్నాడు. ఈ మూడు పుట్టేవే. ఆప్షన్ డి దీనికి ఆన్సర్. కాలేయంలో పిల్ల వయసులో అంటే మొట్టమొదటిగా రక్త కణాలు చిన్న వయసులో ఉన్న పుట్టేది కాలేయంలో. పొడవైన ఎముకల మధ్య అంటే ఏంటంటే ఎపిఫైసిస్, డయాఫైసిస్ రెండు. పొడవైన ఎముకలలో ఎపిఫైసిస్, డయాఫైసిస్ అనే రెండు భాగాలు ఉంటాయి. ఎపిఫైసిస్లో మెత్తటి పదార్థం పైన ఉంటుంది ఉబ్బెత్తుగా. అక్కడ ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు ఉత్పత్తి జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్నే రెడ్ బోన్ మ్యారో అని కూడా అంటారు. మనకి ప్లేహం తెలిసిందే. ప్లేహాన్ని బ్లడ్ బ్యాంక్ కూడా అంటారు. అంటే రక్తం పుట్టే ప్రదేశం ఏదంటే ప్లేహం. ఓకేనా ఫ్రెండ్స్. ఐదవ ప్రశ్న, శరీరంలోని గుండె యొక్క పనితీరుకు ఉపయోగపడని ఖనిజాలం ఏది అని అడుగుతున్నాడు. ఖనిజ లవణం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి ఐరన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి
పొటాషియం అనేది గుండె యొక్క పనితీరుకి ఉపయోగపడును. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పొటాషియాన్ని మెదడు యొక్క టానిక్ అని కూడా అంటారు. కాల్షియం ఎముకలలో ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్. 6వ ప్రశ్న, ఒక రోగి రక్త శిబిరంలో రక్తం ఇచ్చాడు. ఆ రక్తం గడ్డకట్టకుండా కలుపు రసాయనాలు. ఆప్షన్ ఏ సోడియం ఆక్సలేట్, ఆప్షన్ బి సోడియం సిట్రేట్, ఆప్షన్ డి 2-1, ఆప్షన్ డి హిమోపియా. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి సి 2-1. 1 and 2 అన్న ఒకటే, 2 and 1 అన్న ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్. సోడియం ఆక్సలేట్ రక్తం కట్టుకోకున్నట్ల చేయు రసాయనము. సోడియం సిట్రేట్ అన్న కూడా గడ్డ కట్టుకోకున్నట్ల చేసే రసాయనం. హిమోపియా అంటే ఈ వ్యాధిది, ఇది ఒక వ్యాధి. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 7వ ప్రశ్న, శరీరంలో ఉన్నటువంటి ప్లాస్మా ప్రోటీన్ అని దేనినైనా అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఆప్షన్ ఏ ప్రోథ్రాంబిన్, ఆప్షన్ బి ఆల్బుమిన్, ఆప్షన్ సి ఫైబ్రినోజన్, ఆప్షన్ డి గ్లోబ్యుమిన్, ఆప్షన్ ఈ అన్నీ అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ప్రోటీన్ అనేది దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్. ప్రోథ్రాంబిన్ చూసుకున్నట్లయితే రక్తనాళాలు తెగిపోయినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో ఫైబ్రినోజన్ కూడా, ఈ ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ ఈ రెండు ప్రోటీన్స్ ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆల్బుమిన్ చూసుకున్నట్లయితే శరీరంలో అతి ముఖ్యమైన ప్రోటీన్ ఏది అంటే ఆల్బుమిన్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్బుమిన్ శరీరంలో రవాణా అంటే ఆహార రవాణా చేయడానికి ఉపయోగపడదు, మరియు రక్త ద్రవ విసరణ పీడనానికి కూడా ఈ ఆల్బుమిన్ అనేది ఉపయోగపడదు. నెక్స్ట్ గ్లోబ్యుమిన్ చూసుకున్నట్లయితే శోషరస గ్రంథులు తయారీకి ఉపయోగపడను. ఈ శోషరస గ్రంథులని ఇంగ్లీష్లో ఏమంటారంటే లింఫ్ నోడ్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది వ్యాధి రాకుండా రక్షించడానికి ఉపయోగపడదు. ఓకేనా ఫ్రెండ్స్. 8వ ప్రశ్న, శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలకు సరికాని అంశం ఎరిథ్రోసైట్స్, హెపటోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రాంబోసైట్స్. ఇక్కడ మీరు ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్ హెపటోసైట్స్. ఈ హెపటోసైట్స్ అంటే కాలేయం యొక్క కణాలని హెపటోసైట్స్ అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎరిథ్రోసైట్స్ అంటే ఎర్ర రక్త కణాలని ఎరిథ్రోసైట్స్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబీసీలని అంటే తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్స్ అని అంటారు ఫ్రెండ్స్. థ్రాంబోసైట్స్ అంటే ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, శరీరంలోని ప్లాస్మా ప్రోటీన్ రక్తంలో పదార్థాల రవాణాకి ఉపయోగపడేది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రక్తంలో పదార్థాల రవాణాకి ఉపయోగపడేది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఆల్బుమిన్, ఆప్షన్ బి గ్లోబ్యుమిన్, ఆప్షన్ సి ఫైబ్రినోజన్, ఆప్షన్ డి ప్రోథ్రాంబిన్. ఇక్కడ రవాణా అని అంటున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్. గ్లోబ్యుమిన్ చూసుకున్నట్లయితే ఇందాక శోషరస గ్రంథులు తయారీకి ఉపయోగపడను, వీటిని లింఫోసైట్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఫైబ్రినోజన్ వచ్చేసి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడను. ప్రోథ్రాంబిన్ అని కూడా రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడను. 11వ ప్రశ్న, శరీర రక్తంలోని సంక్లిష్ట ప్రోటాన్ పరమాణువు ఏది అని అడిగినాడు. సంక్లిష్ట ప్రోటాన్ పరమాణువు ఏది అని అడిగినాడు. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి మయోగ్లోబిన్, ఆప్షన్ సి క్రొవ్వులు, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి హిమోగ్లోబిన్. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ మయోగ్లోబిన్ అంటే ఇది కండరంలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. కండరం ఎరుపు రంగుకి కారణమయ్యేది ఏది అంటే మయోగ్లోబిన్. ఓకేనా ఫ్రెండ్స్. క్రొవ్వుల యొక్క చివరి రూపము కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ హిమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ రవాణాకి ఉపయోగపడును. ఓకేనా ఫ్రెండ్స్.
12వ ప్రశ్న. శరీర రక్తంలో ఉన్నటువంటి ఐరన్ యొక్క ముఖ్య విధి. ఇక్కడ ఐరన్ యొక్క ముఖ్య విధి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఆక్సిజన్ రవాణా, ఆప్షన్ బి ఆక్సిజన్ పునరుత్పత్తి, ఆప్షన్ సి ఆక్సిజన్ తయారీ, ఆప్షన్ డి అని. ఇక్కడ ఐరన్ యొక్క ఉపయోగం అని అడుగుతున్నాడు కదా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ ఆక్సిజన్ రవాణా చేయడానికి ఐరన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆక్సిజన్ బంధించడానికి కూడా ఐరన్ ముఖ్య పాత్ర వహిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఆక్సిజన్ రవాణా చేసేది హిమోగ్లోబిన్. యాక్చువల్లీ దాన్ని ఆక్సిజన్ బంధించేది ఐరన్. ఓకేనా ఫ్రెండ్స్. 13వ ప్రశ్న. శరీర రక్తంలోని తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాల యొక్క నిష్పత్తి అని అడుగుతున్నాడు. ఇక్కడ తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాలు అంటే డబ్ల్యూబీసీలు మరియు ఆర్బీసీల యొక్క నిష్పత్తి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ 500:1, ఆప్షన్ డి 1:5000, ఆప్షన్ సి 1:500, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇక్కడ డబ్ల్యూబీసీలు ఆర్బీసీలు మరియు డబ్ల్యూబీసీలు అడిగి ఉంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అయ్యి ఉండేది. ఇక్కడ తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాలు అంటే డబ్ల్యూబీసీలు మరియు ఈ ఆర్బీసీలు. ఎప్పుడే కానీ అధిక సంఖ్యలో ఉండేవి ఆర్బీసీలు మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్. 14వ ప్రశ్న. మానవ శరీరంలో అధిక ఎర్ర రక్త కణాల వలన వచ్చు వ్యాధి. అధిక ఎర్ర రక్త కణాల వలన వచ్చు వ్యాధి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ ల్యూకోమియా, ఆప్షన్ బి ఎరిథ్రోసైథేమియా, ఆప్షన్ డి థ్రాంబోసైథేమియా, ఆప్షన్ డి అన్ని. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎరిథ్రోసైథేమియా. ఎర్ర రక్త కణాలు ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే వ్యాధి ఎరిథ్రోసైథేమియా. ఓకే ఫ్రెండ్స్. తెల్ల రక్త కణాలు ఎక్కువ అవ్వటం వల్ల ల్యూకోమియా అనే వ్యాధి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రక్త ఫలికలు అధిక అవ్వడం వల్ల థ్రాంబోసైథేమియా అనే వ్యాధి వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ కణాలన్నీ తక్కువైతే వచ్చే వ్యాధులు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. 15వ ప్రశ్న. శరీర రక్త కణాలలో భక్షక కణాలు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ తెల్ల రక్త కణాలు, ఆప్షన్ బి ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ సి రక్త ఫలికలు. దీనికి ఆన్సర్ వచ్చేసి తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు అంటే మన శరీరంలో వ్యాధి నిరోధకకు పనిచేసే కణాలు మరియు భక్షక కణాలు అంటే వ్యాధి రాకుండా నియంత్రించే కణాలు ఏవి అంటే రక్త కణాలు. ఓకేనా ఫ్రెండ్స్. మన శరీరానికి ఆహారాన్ని అందించాలన్నా ఏం చేయాలన్నా మన శరీరంలో ఎర్ర రక్త కణాలు. రక్త ఫలికలు మన శరీరంలో ఉన్నటువంటి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కణాలు ఏవి అంటే రక్త ఫలికలు. వీటినే ప్లేట్లెట్స్ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.